మీకు ఈ విషయం తెలుసా? గరుత్మంతుడు విష్ణుమూర్తికి వాహనం ఎలా అయ్యాడో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. వినత కుమారుడైన గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ కోరిక మేరకు దేవలోకం వెళ్లి అమృతాన్ని తీసుకువస్తాడు. అపారమైన శక్తి తనకు ఉన్న ఆ అమృతంపై ఏమాత్రం ఆశపడడు గరుత్మంతుడు. అలా తల్లి కోసం ఆయన నిస్వార్థంగా పనిచేసిన ధైర్యం విష్ణుమూర్తిని కట్టిపడేస్తుంది. దీంతో విష్ణుమూర్తి గరుత్మంతుడికి చిరంజీవిత్వం ప్రసాదిస్తాడు. ఆనాటి నుండే విష్ణుమూర్తి గరుత్మంతుడికి తనకు వాహనంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించాడు. విష్ణువు సేవ కోసం ఎల్లప్పుడూ సదా నిలిచి ఉండే గరుత్మంతుడికి వేగం ఎక్కువ. సముద్రాలను కూడా అవలీలగా దాటగలడు గరుత్మంతుడు. మహాబలవంతుడు, భక్తాగ్రేసరుడు గరుత్మంతుడు. అలా దాస్య భక్తికి ప్రతీకగా నిలిచిన గరుత్మంతుణ్ణి విష్ణుమూర్తి తన వాహనంగా చేసుకున్నాడు. విన్నారుగా విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనంగా ఎలా అయ్యాడో. ఇలాంటి మరిన్ని అంశాల కోసం మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేట న్యూస్.